Hi everyone, welcome to day 16 spoken English practice. Today we are going to practice simple past tense sentences used in our day-to-day life. చాలా ఈజీ ఎగ్జాంపుల్స్ తో ఈ రోజు సింపుల్ పాస్ట్ ని మనం ప్రాక్టీస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. సో ముందుగా సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటో ఒకసారి గుర్తించుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి అంటే ఏం చెప్పుకున్నాం? కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ అంటే గతంలో జరిగిపోయిన పనుల కోసం సింపుల్ పాస్ట్ లో చెప్పుకుంటాం అనమాట. సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పుకుంటాం అంటే కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. సో దీని ఫార్ములా ఏంటి? సింపుల్ పాస్ట్ టెన్స్ ఫార్ములా గుర్తుందా మీకు? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. సో మనం దేని మీద ఫోకస్ చేయాలి ఎక్కువ అని? సబ్జెక్ట్ వెర్బ్ టు మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్ అనేది మనకి చివరిలో రావడం జరుగుతుంది. కాబట్టి మనకి మెయిన్ గా ఏది గుర్తుపెట్టుకోవాలి? సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే ఏం చెప్పుకున్నాం? సింపుల్ పాస్ట్ టెన్స్. సో సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? గతంలో జరిగిపోయిన పనులు, కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ప్లేయిడ్ కబడ్డీ. హీ ప్లేయిడ్ కబడ్డీ. అలాగే ఇంకో ఉదాహరణ చెప్పండి. She walked yesterday. అలానే we visited Hyderabad. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి దాంట్లో కూడా ప్లేయిడ్, వాక్డ్, విజిటెడ్ అని వచ్చింది. సో ఇవన్నీ ఏంటి మనకి? V2 ఫార్మ్స్, వెర్బ్ యొక్క రెండో ఫార్మ్ అన్నమాట. సో V2 ఫార్మ్స్ అన్నమాట. అలాగే సబ్జెక్ట్ వెర్బ్ టు, ఇదేమో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. సో మనకి స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అదనమాట. సో హీ ప్లేడ్ కబడ్డీ అంటే అతడు కబడ్డీ ఆడేసాడు, కంప్లీట్ అయిపోయింది యాక్షన్. అలాగే షీ వాక్డ్ ఎస్టర్డే అంటే ఆమె నిన్న నడిచింది, నిన్న జరిగిపోయిన విషయం అది. అలాగే వి విజిటెడ్ హైదరాబాద్ అంటే మేము హైదరాబాద్ వెళ్ళి వచ్చేసాము, హైదరాబాద్ విజిట్ చేసాము లేదా చూసాము అంటే ఇది కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన యాక్షన్. సో కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ అన్ని కూడా సో మనం ఎక్కడ చెప్తారు? సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్తారు అనమాట. ఓకే, ఇప్పుడు మనం డైలీ ప్రాక్టీస్ సెంటెన్స్ చూద్దాం. అంటే మన డే టు డే లైఫ్ లో ఏమేమి సెంటెన్స్ ఉపయోగిస్తామో ఆ ఇంగ్లీష్ తెలుగులో రెండు చెప్పుకుందాం. ఓకే, ఫస్ట్ది హీ వోకప్ ఎర్లీ. హీ వోకప్ ఎర్లీ. నెక్స్ట్ సెకండ్ది షీ కుక్డ్ రైస్. అలానే we cleaned the room. And fourth, I watched a movie. He woke up early అంటే అర్థం ఏంటి? అతడు త్వరగా లేచాడు. వోకప్ అంటే త్వరగా, లేచాడు అన్నమాట. హీ వోకప్ ఎర్లీ, అతడు త్వరగా లేచాడు. నెక్స్ట్ షీ కుక్డ్ రైస్ అంటే ఆమె అన్నం వండింది. నెక్స్ట్ we cleaned the room. We cleaned the room అంటే ఏంటి? మేము గది శుభ్రం చేసాము.
చేసాము. నెక్స్ట్ ఐ వాచ్డ్ ఏ మూవీ అంటే నేను సినిమా చూసాను. నేను సినిమా చూసాను. సో ఈ అన్నింటిలోనూ గమనించినట్లయితే లేచాడు, వండింది, చేసాము, చూసాను. సో ఇవన్నీ కూడా మన చూస్తుంటే ఏమర్థమవుతుంది, మనకి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ అని అర్థమవుతుంది, అవునా కదా? సో కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ అని మనం ఎదురు చెప్పుకుంటాం, సింపుల్ పాస్ట్ లో చెప్పుకుంటాం. సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? ఫస్ట్ నే సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వెర్బ్ టు వస్తుంది, లాస్ట్ లో ఆబ్జెక్ట్ వస్తుంది అనమాట. అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. హీ వోకప్ ఎర్లీ, అతడు త్వరగా లేచాడు. హీ వోకప్ ఎర్లీ, అతడు త్వరగా లేచాడు. షీ కుక్డ్ రైస్, ఆమె అన్నం వండింది. వి క్లీన్ ద రూమ్, మేము గది శుభ్రం చేసాము. ఐ వాచ్డ్ ఏ మూవీ, నేను సినిమా చూసాను. నెక్స్ట్ మరికొన్ని చూద్దాము. ఐ వ్రోట్ ఏ బుక్, ఐ వ్రోట్ ఏ బుక్, ఐ వ్రోట్ ఏ బుక్. నెక్స్ట్ ఐ క్లీన్డ్ మై టీత్, ఐ క్లీన్డ్ మై టీత్. అలానే హీ ప్లేయిడ్ కబడ్డీ yesterday. He played kabaddi yesterday. Next, we went to temple yesterday. We went to temple yesterday. I wrote a book అంటే నేను ఒక పుస్తకం రాశాను. నేను ఒక పుస్తకం రాశాను. నెక్స్ట్ ఐ క్లీన్ మై టీత్ అంటే నేను నా పళ్ళు శుభ్రం చేసుకున్నాను. నేను నా పళ్ళు శుభ్రం చేసుకున్నాను. నెక్స్ట్ హీ ప్లేడ్ కబడ్డీ yesterday అంటే అతడు నిన్న కబడ్డీ ఆడాడు. అతడు నిన్న కబడ్డీ ఆడాడు. We went to temple yesterday. We went to temple yesterday అంటే మేము నిన్న గుడికి వెళ్ళాము. మేము నిన్న గుడికి వెళ్ళాము. సో ఇక్కడ మనం గమనించినట్లయితే రాసాను, నేను ఒక పుస్తకం రాశాను, నేను నా పళ్ళు శుభ్రం చేసుకున్నాను, అతడు నిన్న కబడ్డీ ఆడాడు, మేము నిన్న గుడికి వెళ్ళాము. సో ఇవన్నీ కంప్లీటెడ్ యాక్షన్స్ అన్నమాట. సో కంప్లీటెడ్ యాక్షన్స్ అని ఎందులో ఉంటాయి అనుకున్నాం మనం? సింపుల్ పాస్ట్ లో ఉంటాయి అన్నమాట. సో సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఏంటి అనుకున్నాం మనం? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్నిసార్లు నేను చెప్తున్నానంటే మీకు వచ్చేసారి ఈ పాటికి. ఐ వ్రోట్ ఏ బుక్, ఐ వ్రోట్ ఏ బుక్, ఐ వ్రోట్. మీరు కాన్సన్ట్రేట్ తీర్మానం చేస్తారు. ఐ వ్రోట్, ఐ క్లీన్డ్, హీ ప్లేయిడ్, వి వెంట్. సెంటెన్స్ మొత్తం గుర్తుపెట్టుకోకుండా ఓన్లీ సబ్జెక్ట్ ప్లస్ V2 గుర్తుపెట్టుకోండి. ఐ వ్రోట్, ఐ క్లీన్డ్, హీ ప్లేయిడ్, వి వెంట్. సో ఇవి మీరు సబ్జెక్ట్ వెర్బ్ గుర్తుపెట్టుకుంటే ఆబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్ మీకు వచ్చే చివరిని ఎలాగో ప్లేస్ అవుతుంది కాబట్టి ఎలాగో వచ్చేస్తాయి మీకు. ఓకే, ఐ వ్రోట్ ఏ బుక్, నేను పుస్తకం రాశాను. ఐ క్లీన్ మై టీత్, నేను నా పళ్ళు శుభ్రం చేసుకున్నాను. హీ ప్లేడ్ కబడ్డీ yesterday, అతను నిన్న కబడ్డీ ఆడాడు. వి వెంట్ టు టెంపుల్ yesterday, మేము నిన్న గుడికి వెళ్ళాము. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు మనం నెగిటివ్ సెంటెన్స్ కోసం తెలుసుకుందాం. నెగిటివ్ సెంటెన్స్ కోసం ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. నెగిటివ్ సెంటెన్స్ అంటే లేదు కాదు అని చెప్పడం అండి. ఏదైనా ఒక పాస్ట్ లో ఒక నేను మార్కెట్ కి వెళ్ళాను, అది పాజిటివ్ సెంటెన్స్. సింపుల్ పాస్ట్ లో నేను మార్కెట్ కి వెళ్ళలేదు అనేది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది అనమాట. ఓకేనా? నేను మార్కెట్ కి వెళ్ళలేదు, దీనికి మనం ఏం చెప్పుకున్నాం? ఒక ఎగ్జాంపుల్ రాద్దాము. పాజిటివ్ సెంటెన్స్ రాద్దాం. పాజిటివ్, నేను మార్కెట్ కి వెళ్ళాను. నేను మార్కెట్ కి వెళ్ళాను. దీనికి నెగిటివ్ ఎలా రాస్తాం మనం? దీనికి నెగిటివ్ కింద ఎలా రాస్తాం? నేను మార్కెట్ కు వెళ్ళలేదు.
నేను మార్కెట్కి వెళ్ళలేదు. సో ఇవన్నీ కూడా నెగిటివ్లో వస్తాయి అనమాట. నేను మార్కెట్కి వెళ్ళలేదు అని చెప్పాలి మనం. మార్కెట్కి వెళ్ళాను అనేది పాజిటివ్ సెంటెన్స్, నేను మార్కెట్కి వెళ్ళలేదు అనేది నెగిటివ్ సెంటెన్స్ అనమాట. ఓకేనా? సో మనం తెలుగులో అలా చెప్పాము, ఇంగ్లీష్లో కూడా అలా చెప్తాం. ఇంగ్లీష్లో అలా చెప్తాము, ఐ వెంట్ టు మార్కెట్. ఐ వెంట్ టు మార్కెట్. సారీ, ఇంగ్లీష్లో రాయాలి కదా. ఐ వెంట్ టు మార్కెట్, నేను మార్కెట్కి వెళ్ళానని. ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళలేదంటే ఐ డిడ్ నాట్ లేదా ఐ డిడెంట్. వెర్బ్ 1 రావాలి. ఐ డిడెంట్ గో టు మార్కెట్. సో దీని యొక్క స్ట్రక్చర్ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం మనం. సో నెగిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ వెర్బ్ 1. సో ఆటోమేటిక్గా చివరిలో ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీగా వస్తుంది కాబట్టి సో ఇదనమాట మన స్ట్రక్చర్. ఏంటి నెగిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్? ఏంటి? సబ్జెక్ట్ వస్తుంది ఫస్ట్నే, తర్వాత డిడ్ నాట్ వస్తుంది, తర్వాత V1 వస్తుంది అనమాట. ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ లో ఎప్పుడు కూడా V1 ఎందుకు వస్తుంది? ఫ్రంట్ డిడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ V1 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా? పాజిటివ్ సెంటెన్స్ లో అయితే ఏమొస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. V2 అనేది వస్తుంది పాజిటివ్ సెంటెన్స్ లో. నెగిటివ్ సెంటెన్స్ లో V1 వస్తుంది. ఎందుకని? మీరు సెంటెన్స్ లో డిడ్ అనేది వస్తుంది కాబట్టి. డిడ్ సెంటెన్స్ లో ఉందంటే మనం V1 మాత్రం ఉపయోగించాలి. ఓకేనా? సో ఇప్పుడు క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో మనకి ఇప్పుడు కొన్ని సెంటెన్స్ ప్రాక్టీస్ చేద్దాం. మరి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఫార్ములా అనేది ఆల్రెడీ రాసుకున్నాం కదా. సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో దీన్ని బట్టి మనం సెంటెన్సెస్ అనే ఎగ్జాంపుల్స్ అనేవి మరికొన్ని రాద్దాము. నేను త్వరగా పడుకోలేదు. అంటే నేను త్వరగా పడుకోలేదు. దీన్ని ఇంగ్లీష్లో చెప్పండి. నేను త్వరగా పడుకోలేదంటే ఎలా చెప్తాము? నేను అంటే ఐ కదా, ఐ. లేదు అని వచ్చిందంటే డిడ్ నాట్ రావాలి. ఐ డిడ్ నాట్ లేదా ఐ డిడెంట్. ఐ డిడెంట్. పడుకోవడాన్ని ఏమంటాం మనం? స్లెప్ట్ అని అంటాం. ఇందులో B2 లో అంటే ఇక్కడ రాస్తున్నాను. స్లీప్, స్లెప్ట్, 3 ఫార్మ్స్ ఇవి. సో కాబట్టి స్లెప్ట్ V2 లో స్లెప్ట్ అని రాయాలి, కానీ మనం V1 కదా, నెగిటివ్ సెంటెన్స్ లో V1 రాయాలి కాబట్టి స్లీప్ అన్న. ఐ డిడ్ నాట్ స్లీప్ ఎర్లీ. అని రాయాలన్నమాట. క్లియర్? ఇంకొక సెంటెన్స్ రాద్దాం. ఆమె సరిగా చదవలేదు. దీన్ని ఎలా రాస్తాను? ఆమె అంటే షీ కదా, షీ. లేదు అంటే డిడ్ నాట్. షీ డిడెంట్ లేదా షీ డిడెంట్. చదవడం స్టడీ కదా, స్టడీ వెల్. షీ డిడెంట్ స్టడీ వెల్. ఓకే? అంటే నెగిటివ్ సెంటెన్స్ సింపుల్ పాస్ట్ లో నెగిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? ఎస్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మనం ఏం ఫోకస్ చేయాలి? ఎస్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ V1. ఎస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ V1. ఓకే? ఇప్పుడు మనము సింపుల్ పాస్ట్ టెన్స్ లో క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలనేది చూద్దాం అనమాట. ఓకేనా? క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలనేది చూద్దాము. సో క్వశ్చన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? ఫస్ట్ మనకు సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ చూద్దాం. ఇదేమో సింపుల్ పాస్ట్ క్వశ్చనింగ్ స్ట్రక్చర్. సో రెండు పక్క పక్కన కంపేర్ చేస్తే మనకి గుర్తుంటది అన్నమాట. సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వచ్చి V2 వస్తుంది అనమాట. ఆ క్వశ్చనింగ్ లో ఏమొస్తుంది? క్వశ్చనింగ్ లో చాలా ఈజీ. ఎలాగంటే ఇక్కడ V2 ఉంది కదా, V2ని ఎలా రాయొచ్చని చెప్పాను? డిడ్ ప్లస్ V1 అని రాయొచ్చని ముందు వీడియోలో చెప్పాను. డిడ్ ప్లస్ V1 కదా. ఇప్పుడు క్వశ్చనింగ్ లో డిడ్ అనేది ఫస్ట్ వస్తుంది. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ వస్తుంది. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 వస్తుంది. V1 వచ్చేసేవారిని క్వశ్చన్ మార్క్ వస్తుంది అనమాట. చాలా ఈజీ. మీరు బాగా గమనించండి.
సింపుల్ పాస్ట్ యొక్క మెయిన్ స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ప్లస్ V2 వస్తాయి. ఇక్కడ ఏమొస్తాయి క్వశ్చనింగ్ లో? ఫస్ట్ డిడ్ అనేది వస్తుంది. డిడ్ అనేది వచ్చిందంటే క్వశ్చనింగ్ లో కన్ఫర్మ్ V1 రావాలి. సో డిడ్ వచ్చి సబ్జెక్ట్ వచ్చి V1 వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం, దాన్ని బట్టి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. She called you. She called you. She called you అంటే అర్థం ఏంటి? ఆమె నీకు కాల్ చేసింది. ఆమె నీకు కాల్ చేసింది లేదా ఫోన్ చేసింది. మనం రెండు విధాలుగా ఉపయోగిస్తాం కదా తెలుగులో. ఆమె కాల్ చేసింది లేదా ఫోన్ చేసింది. ఆమె నీకు కాల్ చేసింది. ఇప్పుడు మనం ఎలా అడగాలి? ఆమె నీకు కాల్ చేసిందా అని అడగాలి. అప్పుడు డిడ్ వచ్చి డిడ్ ప్లస్ సబ్జెక్ట్ రావాలి. డిడ్ షీ కాల్ రాకూడదు, కాల్ రావాలి. డిడ్ షీ కాల్ యూ 7 క్వశ్చన్ మార్క్ పెట్టాలి. డిడ్ షీ కాల్ యూ? మీకు అర్థమైందా? మీకు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం. క్వశ్చనింగ్ లో ఏంటి? డిడ్ అనేది ఫస్ట్ వస్తుంది. డిడ్ వచ్చి సబ్జెక్ట్ వచ్చి పక్కన V1 అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్టయితే షీ కాల్డ్ యూ, ఆమె నీకు కాల్ చేస్తుంది. ఇదేంటిది? సింపుల్ పాస్ట్ సెంటెన్స్, సింపుల్ పాస్ట్ పాజిటివ్ సెంటెన్స్. ఇది పాజిటివ్, అది క్వశ్చనింగ్ సెంటెన్స్ అనమాట. షీ కాల్డ్ యూ, ఆమె నీకు కాల్ చేసింది. ఇప్పుడు క్వశ్చనింగ్ ఏంటి? ఆమె నీకు కాల్ చేసిందా? ఎలా అడగాలి మనం? ఆమె నీకు కాల్ చేసిందా అని అడగాలి. మనం చేసిందా అని అడగాలి. దాన్ని ఎలా అడుగుతాం? ఫస్ట్ డిడ్ అనేది సింపుల్ పాస్ట్ లో క్వశ్చన్ డిడ్ తో స్టార్ట్ అవి సబ్జెక్ట్. డిడ్ షీ కాల్ యూ. నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ చూద్దాం. హీ ప్లేడ్ కబడ్డీ. తెలుగులో ఏం చెప్తా? అతడు కబడ్డీ ఆడాడు. అప్పుడు మన క్వశ్చన్ ఎలా అడగాలి? అతడు కబడ్డీ ఆడాడా అని అడగాలి. ఇప్పుడు క్వశ్చన్ ఎలా స్టార్ట్ అవుతుంది? డిడ్ తో స్టార్ట్ అవుతుంది కదా సింపుల్ పాస్ట్ లో. డిడ్ అవుతుంది సబ్జెక్ట్. అతడు అంటే హీ. డిడ్ హీ ప్లే అనాలి. ఆడాడు అంటే ఇక్కడ మనం ప్లే అనాలి. డిడ్ వచ్చింది కాబట్టి డిడ్ హీ ప్లే కబడ్డీ 7 క్వశ్చన్ మార్క్ పెట్టాలి. హీ ప్లేడ్ కబడ్డీ అంటే డిడ్ హీ ప్లేడ్ కబడ్డీ? అతడు కబడ్డీ ఆడాడా? ఓకేనా? ఈ స్ట్రక్చర్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకుని మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను కొన్ని సెంటెన్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క సెంటెన్సెస్. నేను నిన్న స్కూల్కి వెళ్ళాను. అలానే వారు విశాఖపట్నం వెళ్ళారు. నెక్స్ట్ అతడు ఫుట్బాల్ ఆడాడు. ఆమె బిర్యానీ వండింది. సో ఇవన్నీ కూడా నాకు ఇంగ్లీష్ లో మార్చి ఇంగ్లీష్ లోకి కన్వర్ట్ చేసి నాకు కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. నెక్స్ట్ స్పీకింగ్ ప్రాక్టీస్. I finished my work. I finished my exercise. నేను నా ఎక్సర్సైజ్ ఫినిష్ చేసుకున్నాను. నెక్స్ట్ he watched TV. అంటే అతడు టీవీ చూసాడు. We enjoyed the function. మేము ఫంక్షన్ బాగా ఎంజాయ్ చేసాము. సో మీరు బేసిక్ గా ఏది గుర్తుపెట్టుకోవాలని చెప్పాను? ఫోకస్ సబ్జెక్ట్ ప్లస్ V2 మీద ఫోకస్ చేయండి. సబ్జెక్ట్ ప్లస్ V2. సో ఇందులో సింపుల్ పాస్ట్ టెన్స్ లో సబ్జెక్ట్ ప్లస్ V2. I finished, he watched, we enjoyed. ఓకేనా? సో మీరు మోర్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంగ్లీష్ అనేది త్వరగా రావడం జరుగుతుంది. మోర్ ప్రాక్టీస్ చేయాలి. మీరు చేసే ప్రతి పని కూడా డైలీ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు రావడం జరుగుతుంది అనమాట. మీకు నా కంటెంట్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి ఒక కొత్త టాపిక్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.